అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ వద్ద మద్యం దుకాణ యజమానులు నిరసనకు దిగారు. తాము మద్యం వ్యాపారాలు చేయలేమంటూ జిల్లా ఎక్సైజ్ అధికారికి తాళాలు అప్పగించారు. ఎక్సైజ్ దుకాణ డీలర్లు మార్జిన్ 20% అమలు చేయాలని నినాదాలు చేశారు. మద్యం దుకాణ నిర్వాహకులను దొంగలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోనే మద్యం పాలసీ బాగుందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పర్మిట్ రూమ్లకు 7.5 లక్షల రూపాయలు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే మద్యం దుకాణాలు నిర్వహించుకోలేమని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారే నిర్వహించుకోవాలని తేల్చి చెప్పారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు మద్యం దుకాణాల యజమానులు. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు అది ఎప్పుడైతే తగ్గించేదో మొత్తం బాగా నష్టపోయి ఫస్ట్కి ఈ షాపుల్ని మేము నడపలేని పరిస్థితి వచ్చింది. ఇంకా గవర్నమెంట్కి అప్పచెప్పేవాలని మేము నిర్ణయించుకున్నాం. రేపు ఏదో న్యాయం చేస్తే లేకపోతే చేయకపోతే మేము తాళాలు ఇచ్చేద్దామని చెప్తూ నిర్ణయానికి వచ్చి అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చాం. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే, ఆ రోజు ఏదైతే టెండర్ సమయంలో గవర్నమెంట్ వారు 20% మార్జిన్ ఇస్తానని చెప్పారో అదే ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నామండి. అలాగే పర్మిట్ రూమ్కి 7.5 లక్షలు కట్టమని కంపల్సరీ చేశారు. దానికి కూడా మా యొక్క ఆర్థిక ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఆ యొక్క పర్మిట్ రూమ్కి మినహాయింపు ఇవ్వాలని కోరుకున్నామండి.